జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మనం చర్చించుకోబోయేది అసలు మౌఢ్యమి ఎప్పటి నుండి ప్రారంభం? 26, 27, 28? ఆ కొన్నింటిలో 26 ఉంది, కొన్నింటిలో 27 అని కూడా ఉంది. సూర్యాపేట వివిధ ప్రాంతాలలో 28 నుంచి అని ఉంది. అసలు ఎక్కడ తప్పు జరిగింది? ఇంకో విషయం, ఆర్ద్ర నక్షత్రం శుభకార్యాలకు పనికిరాదు. పనికొస్తుందా? పనికిరాదు. ఆర్ద్ర నక్షత్రం బేషత్తుగా పూలు పండ్లు వరపూజ చేసుకోవచ్చు అని స్థానిక పురోహితులు అన్నారు. వారు కొంచెం వితండవాదం చేస్తుంటే నేను 2-3 సిద్ధాంతుల వారితో మాట్లాడాను. వారేమన్నారంటే, చేసుకోవచ్చు, ఈ పూలు పండ్లు వరపూజ ఏమున్నా చేసుకోవచ్చు ఆర్ద్ర నక్షత్రానికి అని అన్నారు. ఇంకో సిద్ధాంతి వారిని అడిగితే ఆర్ద్ర నక్షత్రము శుభకార్యాలకి పనికిరాదు అన్నారు. ఇంత వ్యత్యాసమా? జ్యోతిష్యాన్ని ఇంత కూలి చేస్తున్నారా? ఒక రకంగా సమయం 10 నిమిషములు తేడా ఉంటే ఏం కాదు, పర్వాలేదు అనిపించుకోవచ్చు. కానీ మూఢములలో కూడా వివాహము గృహప్రవేశములు ఉంటే ఎలా? ప్రతి ఒక్కరూ సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఒకటికి ఒకటి కరెక్ట్గా లేదు. మన భారతదేశ ప్రకారంగా అంతా ఒకటే కదా. తిథి నక్షత్రం ఒకటే కదా. రాష్ట్రానికి ఏమైనా తేడా ఉంటుందా? ఏమైనా అమెరికానా? ఏమైనా తేడా ఉండడానికి? ఈ మధ్యకాలంలో చాలా తేడా వచ్చింది. జ్యోతిషం అనేది ఎలా ఉండాలి అంటే అంతా ఒకటే ఉండే విధంగా చూసుకోవాలి. దానికి తగ్గ ప్రణాళికలు కొంచెం సిద్ధం చేసుకోవాలి. సమయంలో తేడా ఉండొచ్చు, కానీ పండుగలు, వివాహాలు, గృహ ప్రవేశ, ఆరంభ ముహూర్తాలు, సకల శుభకార్యాలకు ఒకటే ముహూర్తం ఉండాలి. మౌఢ్యమి కూడా ఒకటే ఉండే విధంగా చూసుకోవాలి. జ్యోతిష్య పంచాంగ విషయాలలో అంతా ఒకటే ఉండే విధంగా చూసుకొని చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అంతా శుభము కలుగుతుంది. మన ప్రపంచానికైనా, మన రాష్ట్రానికైనా, మన దేశానికైనా. జై శ్రీమన్నారాయణ.